సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఇది యాక్చువల్గా జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మనకి ఇక్కడ స్టార్టింగ్ కార్డే టవర్ కార్డ్ వచ్చింది. యాక్చువల్గా టవర్ కార్డ్ చూడగానే చాలామంది భయపడతారు. టవర్ కార్డ్ అంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఏదో చెప్తారేమో అనుకోవద్దు. ఇక్కడ టవర్ కార్డ్ ఇండికేట్స్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనకి ఏదైనా అవ్వచ్చు. మీరు ఒకవేళ జాబ్లో ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ కావాలనుకుంటే అక్కడ చేంజ్ రావచ్చు. ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్, అక్కడ కూడా చేంజ్ రావచ్చు. ఆర్ ఎక్కడైనా మీరు చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అక్కడ చేంజ్ వస్తుంది ఏదో ఒక ఆస్పెక్ట్లో. బట్ మీరేంటంటే ఇక్కడ పర్టికులర్గా ఇది ఈరోజు నేను చేయబోయేది లవ్ రీడింగ్ కాబట్టి, బికాజ్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే ఓన్లీ రిలేషన్షిప్ అండ్ లవ్ రీడింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ జాబ్లో ఎవరైనా ప్రోగ్రెస్ కోసం చూస్తున్నట్టయితే, ఒకవేళ మీరు ఈ జాబ్ పోయింది, ఇంకా మిస్ అయిపోయింది మంచి ఆపర్చునిటీ అనుకుంటారు మీరు. అలా అనుకున్నప్పుడే ఇక్కడ మీకు మీ బాస్ ఆర్ ఎనీ అథారిటీ ఫిగర్ మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇంకా శాలరీ హైక్ చేసి మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ వే మీ రిలేషన్షిప్లో కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్, కంప్లీట్గా సాబిటైజ్ చేసేసారు ఈ రిలేషన్ని, వాకవే చేయాల్సి వచ్చింది, ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇది అని చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు మీరు. కానీ ఎవరైతే ఈ రిలేషన్ని సాబిటైజ్ చేశారో ద సేమ్ పర్సన్ విల్ రీబిల్డ్ దిస్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ కోసం ఈ పర్సన్ అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరే ఫస్ట్ మూవ్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మేబీ మీరే ఫస్ట్ కాల్ చేయాలి, మీరే ఫస్ట్ మెసేజ్ చేయాలి అని చూస్తున్నారు. ఎందుకంటే వాకవే చేసింది మీరు ఫస్ట్. సో అదే కాకుండా ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ మీరు చేస్తారనుకున్నారు. మీరు డిఫరెంట్ నెంబర్స్ నుండి మెసేజెస్ పెట్టడం, ఆర్ ఒకవేళ సోషల్ మీడియా బ్లాక్ చేస్తే అదర్ అకౌంట్స్ ఓపెన్ చేసి మీ పర్సన్ని స్టాక్ చేయడం, స్పై చేయడం లాంటివి చేస్తారేమో అని వెయిట్ చేశారు ఈ పర్సన్, కానీ అది అవ్వలేదు. సో నౌ అదే పని ఇక్కడ మీ పర్సన్ చేస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ పర్సన్ నైట్ టైం మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక కొంచెం యాంగ్రీ కూడా కనిపిస్తున్నారు మీ పర్సన్. దే ఆర్ వెరీ యాంగ్రీ. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు ఆర్ వెన్ దే పుష్డ్ యూ అవే, ఇక్కడ మీరు సైలెంట్గా వెళ్ళిపోయారు, వాకవే చేశారనుకున్నారు ఈ పర్సన్. కానీ మీరు మూవ్ ఆన్ అయిపోతే ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తున్నారు. లైక్ మీ పర్సన్ మెసేజ్ చేస్తే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, జస్ట్ ఆన్సర్ టు ద పాయింట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆర్ మీ పర్సన్ మెసేజ్ చేయకపోతే అసలు మీరు మెసేజే చేయట్లేదు. అలాంటి కమ్యూనికేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో అందుకే మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు స్టాకింగ్ స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు ఇక్కడ. ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సనే ముందు మిమ్మల్ని గోస్ట్ చేశారు. మీ అంతటి మీరు వెళ్ళిపోలేదు, మీ పర్సన్ బిహేవియర్ వల్లనే మీరు వాకవే చేయాల్సి వచ్చింది. ఓకే, సో నౌ దే వాంట్ ఎ న్యూ బిగినింగ్. దే ఆర్ టేకింగ్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ఈ పర్సన్ మీకు ఒక బ్రాండ్ న్యూ ఆఫర్తో బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు. అరౌండ్ ట్యూస్డే ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి మీకు మధ్య ఒక లాంగ్ కాన్వర్సేషన్ నడుస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది మీ పర్సన్కి. ఎందుకు ఇలా ఓపెన్ అప్ అయి మాట్లాడలేకపోతున్నారంటే, దిస్ పర్సన్ ఈజ్ డ్రౌన్డ్ ఇన్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాంగ్ చాయిస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఈ పర్సన్కి.
సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయాలి అని అంటే అది కొంచెం టైం పడుతుంది. బట్ అప్పటి వరకు మీతో మాట్లాడరా సరిగ్గా అంటే మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు కానీ మీరు మాట్లాడట్లేదు. సో అదే ఈ పర్సన్కి డౌట్ఫుల్గా ఉంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ నౌ అనేది అడుగుతారు ఇప్పుడు అబౌట్ మీ రిలేషన్షిప్, అబౌట్ యువర్ రిలేషన్షిప్. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఈ పర్సన్కి కమిట్మెంట్, ఒకవేళ మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తే మీరు కమిట్మెంట్ ఇస్తారా, లేదా అగైన్ మీరు వాక్అవే చేస్తారా? ఇలాంటి డౌట్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్కి. అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు. ఓకే, బట్ నా ఈ పర్సన్ ఏంటంటే కొన్ని విషయాలు ఆలోచిస్తున్నారు డీప్గా ఫ్రమ్ యువర్ సైడ్. ఇక్కడ కొంతమంది విషయంలో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది విషయంలో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అగైన్ మీ ఇద్దరి మధ్య కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఇదొక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయాలి అని అంటే టూ ఫ్యామిలీస్ కలవాలి. టూ ఫ్యామిలీస్ కలవాలి అంటే కలవచ్చు ఈజీగా, కానీ ఎప్పుడైతే టూ ఫ్యామిలీస్ కలుస్తారో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఎందుకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయంటే ఇక్కడ మీ విషయంలో నేను చెప్తున్నాను, లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరికి. ఓకే, ఒకరు బాగా హైలీ ఎడ్యుకేటెడ్, మీ ఇద్దరిలో ఒకరు అలా కాదు. ఓకే, ఒకరు హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ కానీ ఒక ఫేమస్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు గారు ఉన్నారు ఇద్దరిలో ఒకరు. అండ్ మీ క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే ఇలాంటివన్నీ పాయింట్అవుట్ చేస్తారు. సో ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చూసి చూడనట్టు వదిలేస్తారా, మరి అవే పట్టుకుని మళ్ళీ మీ పర్సన్ని క్వశ్చన్ చేస్తారా? ఇవన్నీ ఆలోచించుకోవాలి మీ సైడ్ నుంచి. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే సాల్వ్ చేసేస్తారు అన్న కాన్ఫిడెన్స్తో ఈ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఒకరు హై వైబ్రేషన్లో ఉంటే ఒకరు లో వైబ్రేషన్లో ఉన్నారు. సో అలాంటి డిఫరెన్సెస్ వల్ల ఈ రిలేషన్షిప్ మళ్ళీ సాబటైజ్ అవుతుందా, బ్రేకప్ అవుతుందా, లేదా ఇలాంటివన్నీ కన్సిడర్ చేయకూడదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరేమన్నా మేమిద్దరమే కలిసి ఉంటాం, ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్తో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వాకవే చేయడానికి రెడీగా లేరు. ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్ సైడ్ నుంచి ఉన్నా అవన్నీ హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని బాగా నమ్ముతున్నారు. ఇక్కడ మీ మధ్య ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేస్తారు ఈజీగా. సో మీ పర్సన్ కూడా హ్యాండిల్ చేయగలరు ఆటోమేటిక్గా అనే ఉద్దేశంతో ఈ రిలేషన్ని ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇద్దరూ కనుక అన్మ్యారీడ్ అయితే ఇది అఫీషియల్ మ్యారేజ్ వైపు దారితీస్తుంది. అంటే ఇది అఫీషియల్ మ్యారేజ్ అంటే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ టైప్లో ఈ మ్యారేజ్ అనేది అవుతుంది. గ్రాండ్ మ్యారేజ్ అనేది అవుతుంది, గ్రాండ్ వెడ్డింగ్. ఓకే, సో ఇక్కడ మీరు కొన్ని విషయాలు పట్టించుకోకూడదు, కొన్ని విషయాలు పట్టించుకోవాల్సినవి ఉన్నాయి. పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటి, పట్టించుకోకుండా వదిలేయాల్సినవి ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఇద్దరు లాంగ్ కాన్వర్సేషన్ చేస్తారో దాంట్లో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ ఇద్దరికి. బట్ స్టిల్ ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఎవరైనా ఉన్నా, లైక్ అదర్ థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నా, ఇంకా ఏదైనా రీసెంట్ పాస్ట్లో ఏదైనా కొన్ని రిలేషన్షిప్స్లో ఈ పర్సన్ ఉన్నా,
ఇది వర్కౌట్ అవుతుందని అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడప్పుడే వర్కౌట్ అవ్వదు ఇది. ఎందుకంటే చాలా అవి అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిటాచ్ అవ్వాలి. అప్పుడు ఈ పర్సన్ ఫ్రీ అవ్వాలి. ఈ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే కానీ ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ తీసుకోరు. ఈ మాట మీకు చెప్తారు కూడా ఈ పర్సన్. నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఫైనాన్షియల్గా నేను మళ్ళీ చాలా హ్యాపీగా ఉండగలుగుతాను అని మీతో చెప్తారు ఈ పర్సన్. బట్ ఒకవేళ మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు రిజెక్ట్ కూడా చేస్తారు. మేబీ ఆల్రెడీ రిజెక్టెడ్ సో మెనీ టైమ్స్. ఒకప్పుడు మీరు హెల్ప్ చేశారు ఈ పర్సన్కి. సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మీకే చెప్తారు ఏ ప్రాబ్లం వచ్చినా. కానీ మీరు రిజెక్ట్ చేశారు ఆల్రెడీ. సో అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చినా కూడా మనకి ఏస్ ఆఫ్ వాండ్స్ కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్ వచ్చినా కూడా లవర్స్ కార్డ్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు. బట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ అయ్యాక రీయూనియన్ అండ్ ఒక న్యూ లైఫ్, న్యూ బాండింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగారు బట్ మీరు రిజెక్ట్ చేశారనుకోండి. ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సనే క్రియేట్ చేసుకునేవి కాబట్టి మీ పర్సనే అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఇంకా. ఓకే, సో ఇక్కడ ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో వ్యాలంటైన్స్ డే ఈరోజు 14 ఫిబ్రవరి రోజు చేస్తున్నాను ఈ వీడియో. ఈరోజు యాక్చువల్గా నేను పెట్టిన ఆఫర్ జస్ట్ 1 డే మాత్రమే ఉంటుంది. ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి ఆఫర్స్ పెట్టండి అని. ఈరోజు పెట్టాను మీకోసమే, సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఏంజల్స్కి అండ్ మీ పర్సన్కి మధ్యన జరుగుతున్న ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక సీక్రెట్ ఏదైతే ఉందో అది రివీల్ చేస్తే, ఇక్కడ రివీల్ చేయడానికి చూస్తే అది ఇంతకీ ఏంటి ఆ సీక్రెట్ అంటే, ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, అదే సీక్రెట్. బట్ ఇక్కడ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఏంజల్సే గైడ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. సో ఇది రైట్ టైం కాదు, ఈరోజు మాట్లాడొద్దు, ఇది రైట్ టైం కాదు, ఇంకొక రోజు రైట్ టైం, ఇవన్నీ ఈ పర్సన్కి చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, మీ పర్సన్ని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సో వాట్ దే వాంట్, మీ పర్సన్కి అసలు ఏం కావాలి, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు, ఒక డివైన్ టైమింగ్ కోసం అసలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇదంతా చూస్తే ఈ పర్సన్కి కావాల్సింది మ్యారేజ్, మీతో మ్యారేజ్. సో ఇక్కడ ఏంజల్స్ ఈ పర్సన్ని రైట్ టైంలో మీకు మిమ్మల్ని అప్రోచ్ అవుతే అది సక్సెస్ అవుతుంది అని ఈ పర్సన్కి చెప్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ రాంగ్ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రాంగ్ టైంలో రైట్ పర్సన్ అప్రోచ్ అయినా అది సక్సెస్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ రైట్ టైంలో రైట్ పర్సన్ అప్రోచ్ అయితేనే అది సక్సెస్ అవుతుంది. సో ఏంజల్స్ అదే గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో అసలు ఈ పర్సన్ ఎందుకు ఇంత టైం తీసుకున్నారు ఒక డెసిషన్ మేకింగ్లో అంటే, ఈ పర్సన్ చాలా డిఫికల్ట్ టైమ్స్ క్రాస్ చేసి వస్తున్నారు. ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఈ పర్సన్ ఎవరో చీట్ చేశారు ఆర్ గోస్ట్ చేశారు. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ రిలేషన్షిప్. దే బ్రోక్ దేర్ రిలేషన్షిప్ ఆర్ దే లెఫ్ట్ సంబడి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఓకే,
ఇప్పుడు ఈ పర్సన్ ద లవ్ ఆఫ్ దేర్ లైఫ్ని కలవడానికి ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఈ పర్సన్కి తెలిసింది మీరే ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఈ పర్సన్కి అని. ఓకే, సో ఇదంతా కూడా ఏంజల్స్ గైడెన్సే, ఏంజల్స్ ఇస్తున్న గైడెన్సే ఈ పర్సన్కి. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటే ఈ పర్సన్ లైఫ్ పార్ట్నర్ మీరు ఉండాలి. ఓకే, ఈ విషయం ఈ పర్సన్కి ఆల్రెడీ తెలుసు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఈ పర్సన్ అదర్ రిలేషన్లోకి వెళ్ళడం లేదా రాంగ్ చాయిస్ చేసుకోవడం జరిగింది. సో దాని రిజల్టే ఇప్పుడు ఇలా ఈ పర్సన్ అన్హ్యాపీ ఆర్ సాడ్నెస్లో ఉండిపోతున్నారు. విత్ 5 of Cups ఎనర్జీ అండ్ టవర్ మూమెంట్ క్రియేట్ అయింది కూడా ఈ పర్సన్ వల్ల. ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల. ఓకే, సో ఈ పర్సన్ మేబీ మీరు సెపరేట్ అయ్యే టైంకే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆఫ్టర్ దిస్ సెపరేషన్ ఎప్పుడైతే మళ్ళీ మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారో ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్, కొంచెం చిన్న చిన్న మెసేజెస్ అంటే డ్రై వర్డ్స్ పంపిస్తున్నారు మేబీ ఆల్రెడీ. కొంతమందికి ఇది రెజొనేట్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ పర్సన్కి మీరే తన ట్రూ లవ్ అని తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. తనకి ముందు నుంచే తెలిసిన మీరే తన ట్రూ లవ్ అని తెలిసినా కూడా మిమ్మల్ని కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని చూస్ చేసుకోలేకపోయారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీ పైన ఎప్పుడైతే కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేవో ఈ పర్సన్ ఒక మెసేజ్ టైప్ చేసేవారు మీకోసం. అంటే మీతో చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఎమోషన్స్ని ఒక మెసేజ్లో టైప్ చేసేవారు. కానీ అది మీకు పంపించలేదు ఎప్పుడు. ఎందుకంటే అది రైట్ టైం కాదని ఈ పర్సన్కి ఆల్రెడీ తెలుసు. వై? బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యే టైంకే ఈ పర్సన్ లైఫ్లో మేబీ అదర్ రిలేషన్స్ ఉండొచ్చు లేదా సమ్ అదర్ రీజన్స్ ఉండొచ్చు. సో ఫర్ సమ్ రీజన్స్ ఈ పర్సన్ మీకు కొన్ని మెసేజెస్ కూడా పంపించలేదు. బట్ అవన్నీ ఇప్పుడు మీకు సెండ్ చేస్తారు. మీరే తన ట్రూ లవ్ అనేది ఇక్కడ ఏంజల్స్ మీ పర్సన్కి చెప్తున్నారు పదే పదే, త్రూ డ్రీమ్స్, త్రూ సమ్ సిచ్యువేషన్స్, త్రూ మెసేజెస్. ఓకే, ఈ పర్సన్ ఎక్కడైనా కొన్ని మూవీస్లో కానీ ఎక్కడైనా కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏదైనా మూవీస్ చూసినప్పుడు ఎక్కువ. ఆ మూవీస్ చూసినప్పుడు మీరు ఎక్కువ గుర్తొస్తారు. అండ్ సేమ్ టైం ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. సో ఈ స్ట్రెస్ అంతా ఎప్పుడైతే పోతుందో ఈ పర్సన్ మీతో చాలా ఓపెన్గా మాట్లాడాలి అని అనుకుంటారు, కానీ మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే సంథింగ్ ఈజ్ హోల్డింగ్ దెమ్ బ్యాక్. అంటే కొంతమందికి ఇది ఆల్రెడీ ఇంకొక రిలేషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అడ్డుపడుతున్నాయి మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా. సో అలా ఉన్నాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ నౌ ఈ పర్సన్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ యువర్ కనెక్షన్. ఓకే, ఆ రీజన్స్ ఏవైనా అవనివ్వండి, మీ కనెక్షన్ కోసం ఫైట్ చేయడానికి రెడీ అయ్యి మరీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 విత్ 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు పెట్టిన నేను వ్యాలంటైన్స్ డే ఆఫర్ని మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్. స్టే బ్లెస్డ్.